పుంగనూరు అంగళ్ళు కేసుపై సుప్రీంలో విచారణ జరుగుతోంది. పుంగనూరు అంగళ్ళు కేసులో జోక్యం చేసుకునేందుకు సుప్రీం నిరాకరించింది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. పుంగనూరు అంగళ్ళు కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం. హైకోర్టు ముందస్తు బెయిల్ తీర్పును సుప్రీంలో సవాల్ చేసింది ప్రభుత్వం. దేవినేని ఉమా, పులివర్తి నాని, నల్లారి కిషోర్కు హైకోర్టు ముందస్తు బెయిల్. కాసేపట్లో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ. ప్రస్తుతం విచారణకు 43వ కేసుగా ఉంది. పుంగనూరు అంగళ్ళ కేసులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇవాళ సుప్రీంకోర్టులో పుంగనూరు అంగళ్ళు అల్లర్ల కేసుపై విచారణ జరిగింది. ఏపీ హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుల్లో టీడీపీ నేతలకు హైకోర్టు ముందస్తు బెయిల్ తీర్పును సుప్రీంలో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. దేవినేని ఉమా, పులివర్తి నాని, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఈ కేసును జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది విచారణ జరిపింది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాజు, పుంగనూరు అంగళ్ళ కేసులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రాజు? ఎస్ రఫీ, ఈరోజు ఏదైతే కోర్ట్ నెంబర్ 6 జస్టిస్ అనిరుద్ధ బోస్, బేలాయం త్రివేదిల ధర్మాసనం ముందు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో 2 కేసులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకటి పుంగనూరు కేసు, మరోపక్క చంద్రబాబు క్వాష్ పిటిషన్ కేసు. ఈ 2 కేసులను కూడా కోర్ట్ నెంబర్ 6 జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలాయం త్రివేదిలతో కూడినటువంటి ధర్మాసనం విచారిస్తుంది. అయితే ఇప్పటికే పుంగనూరు కేసుకు సంబంధించినటువంటి విచారణ పూర్తయింది. వాస్తవానికి పుంగనూరు అంగళ్ళు అల్లర్ల కేసులో ఏదైతే అటు దేవినేని ఉమా, పులివర్తి రవి, దాంతోపాటు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, ఈ ముగ్గురికి కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ ఇచ్చింది, ముందస్తు బెయిల్. అయితే ఆ ముందస్తు బెయిల్ను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇదే కేసు పైన విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వ తరపు స్టాండింగ్ కౌన్సిల్ రంజిత్ కుమార్ తన వాదనలు వినిపించారు. అంటే ముందస్తు బెయిల్ ఇచ్చారు, ఇది సరైనది కాదు, వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళ బెయిల్ను రద్దు చేయాలంటూ తన వాదనలు వినిపించారు. అంతేకాదు పోలీసులపై దాడులు జరిగాయి, గాయపడ్డటువంటి పోలీసే ఇందులో కంప్లైంట్ దారుడుగా ఉన్నారని చెప్పి కూడా రంజిత్ కుమార్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో తాము జోక్యం చేసుకోలేమని చెప్పి అటు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలాయం త్రివేదిలు ఇద్దరు కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక దాంతో ఈ కేసు పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఇక మరోపక్క మరికొద్ది సేపట్లో అంటే ఇదే కోర్టులో 63వ నెంబర్గా ఏదైతే అటు చంద్రబాబు క్వాష్ పిటిషన్ లిస్ట్ అయింది, అది ఎండ్ ఆఫ్ ది బోర్డ్, అదే చివరి కేసు అని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఈ కోర్టులో కేసుల క్రమం చూస్తుంటే కూడా చాలా స్పీడ్గా నడుస్తున్నాయి. అంటే ఇప్పటికే 43వ కేసు కూడా దాటుతున్నటువంటి పరిస్థితి మనకు ఈ కోర్టులో కనిపిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో చంద్రబాబు కేసుకు సంబంధించి కూడా మనం ట్విస్ట్లను గత వారం చూసాము. గత బుధవారం రోజున వాస్తవానికి ఎప్పుడైతే అటు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడం, ఆ తర్వాత రిమాండ్కు పంపినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత పోలీస్ కస్టడీ కూడా ఇచ్చారు. అయితే ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసేటటువంటి క్రమంలో 17A ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోలేదు. సో ఈ కేసును క్వాష్ చేయాలి, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో వాస్తవానికి ఈ విషయంలో హైకోర్టుకు వెళ్లారు. సో హైకోర్టు సైతం క్వాష్ పిటిషన్ను కొట్టివేసింది. సో అక్కడ ఉన్నటువంటి తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మొదట ఏదైతే సంజీవ్ ఖన్నా, ఎస్విఎన్ బట్టీల ధర్మాసనానికి ఆ కోర్టు లిస్ట్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఎస్విఎన్ బట్టి తాను ఈ కేసును విచారించలేనని చెప్పారు. దాంతో అదే రోజు మధ్యాహ్నం తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కోర్టుకు చంద్రబాబు తరపు న్యాయవాదులు అప్పీర్ అయ్యారు. ఈ కేసును త్వరితగతంగా విచారించాలని చెప్పి కోరినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఫైనల్గా ఆ కేసును ఈరోజు లిస్ట్ చేశారు. సో ఈరోజు మరికొద్ది సేపట్లో
చంద్రబాబు క్వాష్ పిటిషన్ పైన కూడా విచారణ జరగబోతుంది. సో పుంగనూరు కేసును విచారించినటువంటి ధర్మాసనమే అటు చంద్రబాబు కేసును కూడా విచారించబోతుంది. సో ఈ కేసు ఎలా ఉండబోతుంది అంటే కేసుకు సంబంధించి క్వాష్ పిటిషన్ అడుగుతున్నారు, కానీ ప్రభుత్వం తరపున సైతం ఈ కేసులో అవినీతి జరిగిందని చెప్పి వాళ్ళ వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పటికే కేవియట్ను కూడా దాఖలు చేశారు. అంటే ఈ కేసులో ఎటువంటి నిర్ణయం వెలువరించే ముందు ఖచ్చితంగా తమ వాదనలు వినాలని చెప్పి సిఐడి అధికారులు రాష్ట్ర ప్రభుత్వం సైతం కేవియట్ దాఖలు చేసింది. సో కేసు విచారణ ప్రారంభమవుతే ఈ విషయంలో జస్టిస్ అనిరుద్ధ బోస్ కానీ జస్టిస్ బేలాయం త్రివేదీలు ఎటువంటి ఆర్డర్స్ ఇస్తారనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రఫీ, ఎస్ రాజు, మనం చూసుకుంటే ఏసీబీ కోర్టులో కావచ్చు, అలాగే హైకోర్టులో కావచ్చు, అంటే క్వాష్ పిటిషన్ కొట్టివేయటం కోసం అని చెప్పేసి వాదనలు జరిగిన సమయంలో కూడా ఈ సెక్షన్ 70A సంబంధించి చంద్రబాబుకు వర్తిస్తుందని న్యాయవాదులు వాదిస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు ఢిల్లీలో సుప్రీంకోర్టులో కూడా ఇదే పరిస్థితి. సో 17A అనేది మెయిన్ బేస్ కింద మనం తీసుకోవచ్చు అంటారా ఈ కేసులో? వాస్తవానికి చెప్పాలంటే ఈ కేసును ఇప్పటికే అంటే ఎవరైతే సీనియర్లు ఉన్నారో సీనియర్ కౌన్సిల్స్ వీళ్ళందరూ కూడా వేరువేరుగా చూస్తున్నారు. అంటే అక్కడ జరిగినటువంటి ఏసీబీ కోర్టు కావచ్చు, ఆ తర్వాత హైకోర్టులో జరిగినటువంటి ఆర్డర్స్ కావచ్చు, వీటన్నిటిని బేస్ చేసుకున్నప్పుడు ఇప్పటికే ఈ కేసు విచారణ అనేది ప్రారంభమైంది. అటు 2 రోజుల పాటు చంద్రబాబును సైతం సిఐడి అధికారులు విచారించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు 17Aకు సంబంధించి సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది? వాస్తవానికి ఏదైతే కక్ష సాధింపు పాల్పడుతున్నారో, సో కక్ష సాధింపులకు పాల్పడకుండా గత ప్రభుత్వాలపై ఇటువంటివి జరగకుండా ఉండేందుకే 17A సెక్షన్ అనేది ఉన్నప్పుడు సో దాన్ని ఉపయోగించకుండా నేరుగా అరెస్ట్ చేశారు. సో ఖచ్చితంగా గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంది అని చెప్పి ఏదైతే చంద్రబాబు తరపున న్యాయవాదులు చెప్తున్నారు. కానీ ఈ కేసుకు సంబంధించి గతంలోనే కేసు నమోదైంది. సో ఇప్పటికిప్పుడు మేము అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, కేసులో చాలా ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయి, కేసు విచారణ సైతం తుది దశకు చేరుకుందని చెప్పి సిఐడి అధికారుల నుంచి వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఏదేమైనా సుప్రీంకోర్టు ధర్మాసనం అనేది అల్టిమేట్ కాబట్టి సో సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును విన్న తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాల్సి ఉంటుంది. సో ఇద్దరు కూడా అటు ప్రభుత్వ తరపున ఎవరైతే అపియర్ అవుతున్నారో వాళ్ళ న్యాయవాదులు, మరోవైపు ఇటు చంద్రబాబు తరపున అపియర్ అవడానికి సిద్ధార్థ లూత్రాతో పాటు హరీష్ సాల్వే వీళ్ళున్నారు. మరోవైపు ప్రభుత్వం తరపున రంజిత్ కుమార్ స్టాండింగ్ కౌన్సిల్తో పాటు ముకుల్ రోహిత్గి వీళ్ళందరూ కూడా ప్రస్తుతం కోర్టులో అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు. రైట్, అది చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంలో విచారణ జరగనుంది. అయితే 63వ కేసుగా చంద్రబాబు పిటిషన్ లిస్ట్ కాగా ప్రస్తుతం 43వ కేసు విచారణ